గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ సార్. మనం ఇంతమంది విష్ చేసినా వినిపించుకోకుండా వెళ్ళినాడు, అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే. అవునే, మన దగ్గర లేనిదేంటి వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? మొన్న అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చానో లేదో వెంటనే నా కళ్ళ ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మరీ వచ్చాడు. ఏంటోనే లైఫ్ బాయ్ సోప్తోనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పా? లైఫ్ బాయ్ లేదా బాయ్ ఉంటుంది కదా, అందుకని. 1 minute. హలో. ఆ రాణి, ఆ ఫైల్ తీసుకొని లోపలికి రా. అలాగే సార్. నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను, లేకపోతే ఇద్దరిద్దరు నాకెందుకు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ చెప్పావు కదా. నీ మొహానికి వెటకారం కూడాను. ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11 o'clock కి అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్. 12:15 కి అమూల్ ఇండియా మేనేజర్ తో మీటింగ్ ఉంది సార్. 1:15 కి హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తో గోల్కొండ హోటల్లో లంచ్ ఉంది సార్. 12:15 కి కొండాపూర్ లో ఒకరిని మీట్ అయ్యి 1:15 కి గోల్కొండలో లంచా? కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 minutes పడుతుంది. ఇక అతనితో ఏం మాట్లాడేది? రోజులో 8 గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలేం చూస్తారు. ఈ లిప్స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సారీ సార్. చూడు, ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ సైరనంత అలర్జీ. ముందా ఏడు పాపు. ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? ఐశ్వర్య సార్. వాట్? తను ఆడపిల్ల? ఆంటీ అయ్యుండొచ్చేమో సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. ఓ డామ్ ఇట్. చిన్నానా, చిన్నానా, చిన్నానా. నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా? కాదు, అరుస్తున్నాను. యాక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ ఏం బాగోలేదు. ఓ, మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా? ఏం చేయమంటావురా? ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం? చూడండి, ట్రాక్ మార్చి మాట్లాడద్దు. ట్రాక్ సూట్ వేసుకునే మాట్లాడుతున్నా కదరా. అభి, ఏంట్రా అలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. మీ ఆయన చేసేదే బాగోలేదు. ఆహా, మళ్ళీ ఏం కనికర్యం చేశారు? ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకో కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చేసి మరి పారేసాయి. నన్నేం చేయమంటావు? తమరు కాఫీ తాగండి. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు? ముద్రా యాడ్ ఏజెన్సీలో 25,000 రూపాయలకు చేస్తున్న అమ్మాయిని 30,000 ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఏంటి 30,000? 3,000 ఇస్తే కత్తిలా పనిచేసే కుర్రాళ్ళు 100 మంది దొరుకుతారు చిన్నమ్మా. కత్తిని కొడవల్ని పెట్టుకుంటానికి ఏమైనా కమ్యూనిస్ట్ ఆఫీసా? యాడ్ ఏజెన్సీ నాయనా. అలాని ఆ అమ్మాయికి అంత జీతం ఏమిటో అవసరమా? అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది. ఓహో, అయితే మేమేం చేయట్లేదా? తీసుకొచ్చావు కదా బాబు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. వెటకారం చాలు, ముందాన్ని తీసేయి. ఛాన్సే లేదు. మనది యాడ్ ఏజెన్సీ. మన యాడ్స్ అన్ని పౌడర్, స్నో, లిప్స్టిక్ కి సంబంధించినవి. వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది. ఓహో, అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు? ఈ డబ్బా లాజిక్లన్నీ నాతో మాట్లాడద్దు. మీరు మాట మార్చి దబాయించకండి. ముందు ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసి పారేస్తారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 years దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే. హాయ్. హాయ్. చాలా బాగుంది. థ్యాంక్స్. ఐఎమ్ హాయ్. మీట్ అవర్ స్టాఫ్. హాయ్, ఐఎమ్ శ్వేత. హలో, ఐఎమ్ స్వప్న. హాయ్, దిస్ ఇస్ అను. హాయ్, నేను కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ మేనేజర్ ని. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్దవారు అయి ఉంటారు అనుకున్నాను. బట్ యు ఆర్ టూ యంగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలియదే? ఏ ఎండి అభి గురించి పెద్ద హిస్టరీనే ఉంది. ఏంటి అంత గొప్ప వ్యక్తా? ఎందుకులే, వింటే తట్టుకోలేవు. చూడ్డానికి పెద్ద హీరోలా ఉంటాడు, కానీ బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి. నిజమా? తన పేరు అభిషేక్ కుమార్. చైర్మన్ ఎండికి చిన్నానా. లేడీ కనిపిస్తే కేడీలో చూస్తాడు. గుడ్ మార్నింగ్. ఫైల్స్ అని క్యాబిన్ లో పెట్టేశాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు. నేను మేనేజర్ అని తనకి హింట్ ఇస్తున్నారా? లేదు సార్. దీనికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా ఐశ్వర్య రాయి? లేదు సార్, నేను ఐశ్వర్య మాత్రమే. ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్సా? లేదు సార్, కొత్త కదా, అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను. పరిచయాల కోసం పని ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతట అవే అవుతాయి. అర్థమైందా? ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ముద్రా యాడ్ ఏజెన్సీ సార్. ముద్ర యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా, ఎందుకు మానేశావు? ఓ, ముద్రలో నిద్రపోయి ఉంటావు, వద్దనుంటారు.
కాదు సార్, ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. ఆ వాచ్మెన్ పొమ్మంటాడు, వెళ్ళిపోతావా? రమ్మనగానే వచ్చేయడానికి ఇదేం ఆడాల పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఇవిన్ అడుగు, ఏం చేయాలో నన్ను అడిగి తెలుసుకో. నీ స్వంత తెలివితేటలు ఉపయోగించవు. ఈయన జీవితంలో మారడు. అమ్మా, కాఫీ. హాయ్. హాయ్ ఐషు, ఎలా ఉంది ఆఫీసు? విశాలంగా ఉంది. నేననేది విశాలం గురించి కాదు, వర్క్ ఎలా ఉందని. ఏమే అమ్మాయి ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చింది, ఎందుకు ఊరికే దాన్ని విసిగిస్తావు? ఏమా అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ. అయ్యయ్యో. సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను. రేయ్, నిన్ను. మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్. వీడికేమో డస్ట్ ఎలర్జీ, ఓహో. వాడికి లేడీస్ అంటే ఎలర్జీ. అబ్బా, నరకం చూపించాడు. బాండా ఏంట్రా నరకం? ఏయ్, నిన్ను. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఎందుకమ్మా వెండి కన్నావు? నువ్వంటే ఇష్టం లేదు అందుకే. రే కోతి, దాన్ని ఎందుకు సతాయిస్తావు? వెళ్ళి చదువుకోపో. అది కాదే, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండగా ఈ ఉద్యోగం నీకెందుకే? అది ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను సంవత్సరం మొత్తం స్కూల్కి వెళ్తున్నాను. ఒక్కరోజైనా నన్ను వెళ్ళొద్దని చెప్పారా? ఓయ్ అబ్బా, వీళ్ళతో పళ్ళైపోతున్నావండి. ఏంటి అలా చూస్తున్నావు? మనం పరిచయమే ఇన్నాళ్ళైంది కదా, నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లావా? అయ్యి బాబాయ్, మా ఇంటిగా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగదీసేస్తాడంతే. మా నాన్నంటే నాకు చాలా భయం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది, ఇలాగే నీతో కలకాలం ఉండాలనిపిస్తుంది. నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను. శ్వేత, ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు. ఎలాగోలాగా మా నాన్నకి చెప్పి ఒప్పిస్తాను, ఓకేనా? ఓకే. ఏమన్నావు? కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. ఓహో, బిల్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను సార్. ఆహా, ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా? లేదు సార్, బస్ స్టాప్ వరకు. ఆహా, బండికి పెట్రోల్ ఎవరు పోయించారు? నేనే సార్. ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం. అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో, పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు, సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు, డిన్నర్కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు, గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనమే అరేంజ్ చేయాలి. మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు. బిల్లు నీకు, థ్రిల్లు వాళ్ళకి. నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు. చూడు మూర్తి, నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా, ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్. కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు. బి కేర్ఫుల్. ఏంటి సుబ్బు, ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నావు? ఏంటి ఖర్చులకు డబ్బేమన్నా కావాలా? లేదు సార్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నా ఆశీర్వాదమా? ఏం బర్త్డేనా? కాదు సార్, రేపు నా పెళ్లి సార్. మ్యారేజా? అవును సార్. ఎందుకు? ఏంటి సార్, పెళ్ళంటే ఎందుకని అడుగుతారేంటి సార్? ఎవరైనా ఇలా అడుగుతారా సార్? అవునయ్యా, మ్యారేజే ఎందుకని అడుగుతున్నాను. వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్. ఓ కుక్కుని పెట్టుకో. మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా ఓ సార్. ఆల్ సెషన్ కుక్కని పెంచుకో. సార్, ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్? ఏంటి జోకా? మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్. నువ్వేమైనా చెప్పు సుబ్బు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా. వెళ్ళి తగలడు. వాడేమో ప్రేమంటాడు, నువ్వేమో పెళ్లి అంటావు, ఇంకోటి శోభనం అంటాడు. శోభనాన్ని కూడా ఈ మధ్య పిలుస్తున్నారా సార్? ఒక విషయం తెలుసుకో సుబ్బు, మ్యారేజ్ అంటే ఎవర్ గ్రీన్ స్వర్గం కాదు, ఎవ్రీడే నరకం. ఎలాగలా తగలడు. మన బాస్ వస్తున్నారా సుబ్బు? రమ్మనమని ఇంటికెళ్ళి మరీ చెప్పాను. ఆయన రాకపోతే మనకు వచ్చే నష్టమే లేదు కదా. వస్తారని గ్యారెంటీ ఉందా? అపశకునం. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ సుబ్బు. యూ సార్. ఏంటి అమ్మాయి పేరు హేమవతి అన్నావు, చూడడానికి జాంబవతిలా ఉంది. థ్యాంక్స్ సార్. అది సరే, అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారంటే ఎప్పటి నుంచే ఫీమేల్ డామినేషనా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని ఏం టెన్షన్ పడొద్దు. 2-3 నెలల్లో డైవర్స్ అప్లై చేద్దాం, ఓకే? నేనున్నాను కదా సార్ ఏం పర్లేదు, చెప్తాను రా.
ఈ పెళ్లికి నువ్వే ఒప్పుకున్నావా లేక బలవంతంగా ఒప్పించారా? ఏమండి వస్తున్నాను హేమా. ఏం చదువుకుంది అమ్మాయి? బిఎస్సీతో ఆఫీసింగ్ సార్. ఎందుకు? బిఎస్సీ చదివేటప్పుడు ఎవరో 4 ఏడిపించారట. ఆ. వాళ్ళకి 4 తగిలించి ఓహో. ఆ తర్వాత ఏమండి? వస్తున్నా హేమా. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సుబ్రహ్మణ్యం ఆ, వస్తున్నా. వెళ్ళు బాబు, ఇంకాస్త లేట్ అయితే ఎలా పిలుస్తుంది ఏంటో వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం. ఇందుకే అసలు పెళ్ళే వద్దంటున్నా. పెళ్ళం రావడంతోనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సార్ విస్కీ సార్. నేను రెగ్యులర్ గా తీసుకోను, అకేషనల్లీ ఫార్మాలిటీ కోసం. ఏంటయ్యా లైట్ గా ఉంది, స్ట్రాంగ్ గా తీసుకురా. వెళ్ళు, భయపడకు వెళ్ళు. నేనేమంటున్నాను, భార్య ప్రాబ్లం. మనం ఎలా తాళి కడతాం? ఒంగోని బెండింగ్. సార్. ఇంకోటి తీసుకురా. Yes, sir. ఏం చెప్తున్నా? తాళి గురించి. మ్యారేజ్ లో పెళ్లి కూతురు మహారాణిలో కూర్చొని ఉంటుంది. మనం కూలోళ్ళ వంగి 1 కాదు 2 కాదు 3 ముళ్ళు వేయాలి. ఇక్కడి నుంచే ఫీమేల్ డామినేషన్ స్టార్ట్. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. కాస్త ఆగు. సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. డీటెయిల్ గా చెప్పాలి కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.